కేవలం అహ్మద్ గారు మీకు టికెట్ ఇచ్చారనే వేమిరెడ్డి గారు పార్టీ మారారనుకుంటున్నారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఇంటర్నల్గా అనిల్ కుమార్ యాదవ్ గారితో ఉన్న ఇష్యూసా? ఆయన చెప్పిన వ్యక్తి మీరు కాదు కాబట్టే పార్టీ మారారనుకుంటున్నారా? కారణాలు ఏంటి? కారణాలు అదే, ఒక మైనార్టీకి ఇచ్చారని, అలా అది ఒక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో నా పేరు అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయారని, ఇంకోటి ఏమంటే ఒక మైనార్టీకి ఇచ్చారని, ముస్లిం మైనార్టీకి. ఓకే, సో అతను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఎట్లా గెలుస్తారో చూస్తాను అని చెప్పి చాలా కోపంతో వెళ్ళిపోయిన పరిస్థితి కదా. మీకేమి భయం వేయట్లేదా? ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు చూస్తున్నాం, నా పక్కన ఉండే వాళ్ళకి వాళ్ళు 5,000 కూడా మేము ఎప్పుడు ఇచ్చి ఉండము. వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి వాళ్ళు కావాలని మైనార్టీ ఏరియాలో మీటింగ్లు పెట్టడం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క వార్డులో అసలు 20 లక్షలు ఎలక్షన్ అయిపోయే వార్డులలో వాళ్ళు కనీసం 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు ఒక భయం అనేది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు చూస్తున్నాం ఈరోజు, ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఆ భయం కూడా ఉంది వాళ్ళకి. ఒక సామాన్యనే కాదు, నేను ఒక సామాన్యుడు ఎప్పుడంటే డిప్యూటీ మేయర్ అంతే. దాని తర్వాత మనకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి, మన ముఖ్యమంత్రి గారి అండ వెనకాల ఉంది, ఆయన పేరు ఉంది. ఈరోజు ఆయన నా పేరు ప్రకటించిన తర్వాత నేను సామాన్యుని కాదు ఈరోజు బలవంతుడినే. ఎందుకంటే అలాంటి వేల కోటేశ్వరుడు వచ్చి భయపడుతున్నా అంటే, ఆయన రంజాన్ నెలలో ఒక్కరి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఒక్కసారి కూడా రంజాన్ విషెస్ చెప్పాల, శుభాకాంక్షలు చెప్పాల. ఈసారి కనీసం 27,000 కిట్లు పంచాడు రంజాన్ తోఫా. అలాగే ఒక 3 వార్డులు కలిపి 15 మన్ను అంటే 40 కిలో బియ్యము, 40 కిలో మటన్, అలాంటి 15 మన్నులు 3 వార్డులకి వేసి రంజాన్ విందు పెట్టాడు. వాళ్ళకి చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. బట్ అహ్మద్ గారు ఎక్కడ కూడా అనిపించట్లేదా ఈ ప్రచారం అంతా ఒకవైపు కొనసాగుతున్నా కూడా మనసులో మీకు వేల కోట్లు లక్షల రూపాయలు మిమ్మల్ని ఓడించడానికి వాళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారు? ఓకే, కానీ డబ్బుకి ఏదైనా లొంగే అవకాశం ఉంటుంది, డబ్బు ఇస్తే ఏదైనా లొంగిపోయే అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. మిమ్మల్ని ఓడగొట్టడానికి డబ్బు చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నప్పుడు మీరు గెలుస్తారనే ధీమా ఉందా? ఉంది, ఎందుకంటే జగన్మోహన్ చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో పోయినాయి. వాళ్ళు ఆయన మీద నమ్మకంతో నాకు ఓటు వేస్తారని నాకు ఒక నమ్మకం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పథకాలు కావాలంటే జగనన్న సీఎం అయితేనే వస్తాయి. తర్వాత వీళ్ళు చెప్పుకున్నారు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని. ఈరోజు అదే వాలంటీర్లు చెప్పారు, ఏమో ఎన్ని మాటలు చెప్పారు. వాళ్ళు ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు, వాళ్ళకి సప్లై చేసి ఎలాంటి చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే వాలంటీర్లని 10,000 మేము శాలరీ ఇస్తామంటున్నారు. అంతే, వాళ్ళు భయపడే కదా ఈరోజు వాళ్ళు దిగి వచ్చింది. ఒకవైపు మీ మీద పోటీ చేస్తున్న ఎమ్మెల్యే నారాయణ గారు, ఆయన గురించి ఇంకా తెలియంది కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంటే తెలుసు, వేల కోట్ల సామ్రాజ్యపు అధిపతి. మరోవైపు మీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి గారు, ఆయన కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఇప్పుడు ఇక్కడున్న వైసీపీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రత్యర్థులను ఎన్నుకోవటమా, ఎంటైర్ టీడీపీ పార్టీని ఎదుర్కోవడమా అనే ఒక భయం రెట్టింపై ఉండొచ్చు కదా మీలో? నాయకులు పోయారు, కార్యకర్తలు ఎవరు పోలేదా? ఎందుకంటే వార్డులలో చూస్తున్నాం, నాయకులు పోయారు. అక్కడ మేము వేరే వాళ్ళతో, నేను వార్డులో క్యాంపెయిన్ చేస్తున్నాను కదా, నా కార్యకర్తలు పోయి ఉంటే నేను ఆ వార్డులో పోలేను కదా. ఓకే, భయం ఉంటుంది కదా ఆ వార్డులో పోవాలంటే. అలాంటి వార్డులలోనే మేము పోయి క్యాంపెయినింగ్ చేస్తున్నాం కదా ప్రతి ఒక్క రోజు. అలాంటప్పుడు అక్కడ మనకు కార్యకర్తలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు. కాబట్టి నేను ఆ వార్డులో పోగలుగుతున్నా, హాయిగా ప్రచారం చేసుకుని ప్రతి ఒక్కరు ఆశీర్వాదంతో మళ్ళీ బయటకు వస్తున్నా. అదే లేకపోతే నేను పోలేను కదా. ఓకే, రైట్. అహ్మద్ గారు, ఈ నెల్లూరు సిటీ టికెట్ విషయంలో చాలా మంది పేర్లు, అంటే మైనార్టీలోనే చాలా మంది పేర్లు వినిపించాయి. అందులో అలీ గారు కూడా ఉన్నారు కదా, మీకంటే ముందు అలీ పేరు కూడా వినిపించింది. ఎందుకు అలీ గారికి టికెట్ రాకుండా మీకు సడన్ గా కన్ఫర్మ్ చేశారా? అనిల్ గారు చక్రం తిప్పారా? అనిల్ గారు చెప్పారు. అలాగే నేను ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయినసారి ఫస్ట్ టైం గెలిచా, కార్పొరేటర్గా అయ్యా. అప్పుడు ఒక మేయర్ అభ్యర్థికి నెల్లూరు నుంచి మేయర్ అవకాశం ఒకరికి ఇచ్చారు. ఆ మేయర్ పోతా టీడీపీకి వెళ్ళిపోయారు. మేయర్ అవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలిచి ప్రభుత్వం అది రాగానే ఆయన పోతా ముస్లిమ్స్ అందరి కార్పొరేటర్ని తీసుకెళ్ళిపోయారు సిటీ నుంచి. ఎవరు లేరు, నేను కూడా ఒక్కడే అప్పుడు అనిల్ అన్నతో నింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని నాకు కూడా అప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తాడంటే నేను పోకుండా నేను ఒక్కడే మిగిలిన్నా. రెండోసారి మళ్ళీ అయ్యా. అయిన తర్వాత దేవుడు అవకాశం ఇచ్చారు, అనిల్ సాయంతో డిప్యూటీ మేయర్ అయ్యా.
తర్వాత నా నిజాయితీ, Hmm. నేను ఇంతవరకు నా మీద ఇంత అలిగేషన్ లేదు, ఒక కేసు అనేది లేదు, ఎవరి మీద నేను ఇంతవరకు ఎవరు చెప్పుకోవడానికి నా మీద వాళ్ళు కూడా ఎన్ని అలిగేషన్ చేస్తారు కదా, నా మీద చేసుకోమనండి ఏమైనా అలిగేషన్స్ ఉంటే. అంటే ఏమంటే పోయిన వాళ్ళు నాయకులు చెప్తారు నాకేం చేయలేదు నాకేం చేయలేదంటే మేము ప్రజాసేవ చేస్తున్నాము, వేరే రకం సేవ అంటే మేము చేయలేము. రైట్. అంటే ఈ అలీ గారు వస్తే మీకు టికెట్ దూరం అవుతుందేమో, మిమ్మల్ని కన్సిడర్ చేయరేమో అనే ఒక ఆందోళన కలిగిందా మీకు ముందు? నాకు అదేం లేదు. అలీ గారి పేరు రాలా. అలీ గారి పేరు నాకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మధ్యలో కావాలని కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇచ్చారు అంతే, ముందు నుంచి లేదు. ముందు లేదు. బట్ అలీ గారు ఎక్స్పెక్ట్ చేశారు, ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన ఉండే నేటివ్ ప్లేస్ లో ఆలోచిస్తారు. ఇది నెల్లూరు సిటీ కూడా వినిపించింది అది మధ్యలో వచ్చింది. జగన్ గారు ఇక్కడ నుంచి ఆయన దింపాలనుకుంటున్నారు అనే వార్త కూడా మధ్యలో వచ్చింది. నాకు అలైన్ చేశారు అప్పుడు, నాకు అలైన్ చేసిన 10-15 రోజుల తర్వాత ఆయన పేరు వచ్చింది. మధ్యలో జరుగుతున్నాయి కదా, అప్పుడు ఆయన పేరు వచ్చింది. అప్పటికి నేను క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఆయన పేరు చెప్పుకొచ్చాడు. మనకి ఏం భయం అనేది ఏం లేదు. దేవుడు ఎవరికి ఇచ్చినా పార్టీ ఉన్నప్పుడు లాయల్టీగా పార్టీకి వర్క్ చేయాలా, ఎవరికి ఇచ్చినా నేను చేసేవాడిని. నాకు ఇది నేను సీట్ కావాలని ఎప్పుడు ఆశించలేదు, నేను ఎమ్మెల్యే కావాలని నాకు స్తోమత అంత లేదు. చెప్పారు ఈ విషయం జగన్ గారికి? టికెట్ ఇస్తున్నారు కానీ నా దగ్గర డబ్బులు లేవు ఏమన్నారు? ఏం లేదు, నేను చేసుకుంటా, మీరు పోయి చేసుకోండి అని చెప్పారు అంతే. నా దగ్గర ఏం లేదని, నేను బాడుగా ఇంట్లో, సొంత ఇల్లు కూడా నాకు లేదు, నేను రెంట్ హౌస్ లోనే ఉంటున్నా ఇప్పటికి. నా జెండా వీధిలో అది అక్కడే 12,000 రెంట్, 11,000 ఆ ఇంట్లో నేను ఉంటున్నా. ఓకే. అంటే మీ నేటివ్ అంతా కూడా నెల్లూరే కదా? అక్కడే జెండా వీధే. అక్కడే. మరి ఓన్ హౌస్ ఎందుకు లేదు మీకు? ఓన్ హౌస్ అంటే మేము పెద్ద ఫ్యామిలీ. నేను కూడా నేను లాస్ట్ 5 మెంబర్స్ బ్రదర్స్, లాస్ట్ సిస్టర్, దాని తర్వాత నేను. అందరూ రోజు సంపాదించుకొని తినేవాళ్ళే అందరూ. మా చిన్న హౌస్ ఒకటి, అది అందరిది, నాదేని కాదు. నేను కొన్ని సంవత్సరాలు దాంట్లో ఉన్నా, తర్వాత మా బ్రదర్లందరిది నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు 12,000 రెంటెడ్ హౌస్ లో 11,000 రెంటెడ్ ఇంట్లో ఉంటున్నారు మీరు. ఓకే. అంటే మీరు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పని చేసుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. నేను బంగారు పని చేసేవాడిని. నేను పని చేసేప్పుడు బాగా ఏం పని చేసేవారు? గోల్డ్ వర్క్, చెక్కుడు పని, డిజైన్ చెక్కుతా. ఇప్పుడు మీ హ్యాండ్ ఇది ఉంది కదా, దాంట్లో డిజైన్ చెక్కుతా, చేత్తో షైనింగ్ ఉంటుంది కదా, మెరుస్తుంటది, అది మేము చెక్కేది. ఏమి హ్యాంగింగ్స్ కానీ మొత్తం చెక్కుతాం. అంటే నగల షోరూమ్ లో పనిచేసేవారు? మా ఓన్ షాప్, మేము చెక్కుతాం. వాళ్ళు నగలు తయారు చేసేవాళ్ళు మాకు తెచ్చి ఇస్తారు. ఏ డిజైన్ కావాలో అది మీరు చెక్కుతాం. డిజైన్ దాంట్లోనే ఉంటుంది, దాన్ని మేము చెక్కి దాన్ని ఇంకా డిజైన్ చేస్తాం. ఓహో. ఓకే. మీ ఫ్యామిలీ అంతా ఇదే మీరు ఒక్కరే? నేను ఒక్కడే. ఓకే. మరి రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది మీకు? నేను చిన్నప్పటి నుంచి డివైఎఫ్ఐలో పనిచేసా. చిన్నప్పటి నుంచి నాకు డివైఎఫ్ఐ ఖలీల్ అని పిలుస్తారు. నేను 25 years టౌన్ కమిటీ సభ్యుడిని, 5 అలాగే పార్టీ సభ్యుడిని, సిపిఎం పార్టీ సభ్యుడిని. చిన్నప్పటి నుంచి నేను కంటిన్యూ అదే. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత దాంట్లో పోయి అనిల్ అన్న సహకారంతో, ఆయన ఫస్ట్ టైం కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత వైఎస్ఆర్ పార్టీ పెరిగిపోయారు. అప్పుడు మేము ఎందుకంటే వైఎస్ఆర్ అంటే మాకు అందరికి ఇష్టం, మేము వేరే పార్టీ ఉన్నా. ఎందుకంటే మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది పిల్లకాయలు చదువుకున్నారు. దాంట్లో మా అన్న కొడుకులు ఉన్నారు. అలాగే హార్ట్ ఆపరేషన్ చేసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా దాంట్లో మా బ్రదర్ కూడా ఉన్నాడు. అందుకోసం ఆయన చేసిన పథకాల ద్వారా ఒకప్పుడు హార్ట్ ఆపరేషన్ అంటే డబ్బులు లేక ఎవరు చేసుకునేవాళ్ళు చనిపోయేవాళ్ళు కదా, అలాగే ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పుణ్యంతో చాలామంది హార్ట్ ఆపరేషన్ అప్పుడు తెలిసాయి, మేము ఫ్రీగా చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఆయన అంటే మాకు అభిమానం. ఈ అభిమానంతో ఆయన తన పార్టీ పెట్టిన తర్వాత మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇష్టంతో అనిల్తో అప్పుడు ప్రయాణం ఫస్ట్ ముస్లింలలో నేను చేరా. అప్పుడు ఓకే. మొదటి నుంచి మీరు అనిల్ గారితోనే ఉన్నారు, డిప్యూటీ మేయర్ అయ్యారు. ఆయనని తీసి ఆ ప్లేస్ లో మిమ్మల్ని పెట్టినప్పుడు బాధేసిందా? అంటే అనిల్ గారికి సపోర్ట్ చేశాను ఇంతకాలం, ఆయనని పక్కకు పంపించేసి లేదు, అలాంటి ఏం లేదు. ఎందుకంటే నాకు తీసుకుపోయింది ఆయనే. ఓకే. నాకు సీఎం దగ్గర తీసుకెళ్లారు, బట్ అది అనివార్యం, ఎందుకంటే హైకమాండ్ చెప్పింది కాబట్టి. ఏమంటే అప్పటి వరకు మేము ఏం ఆలోచిస్తామంటే ఎవరు వస్తారు ఏమనేది ఒక భయం ఉన్నింది.
వాస్తవంగా చెప్పాలంటే ఎవరు వస్తారు, హ్మ్. అనుకూలమైన వాళ్ళు వస్తే మాకు కూడా మంచిది, అందరు కలిసి పని చేసుకోవచ్చు. ఇన్ని కాలం చేసాం, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మళ్ళా మనకు సత్సంబంధాలు బాగుండే కలిసిమెలిసి వస్తే చేస్తాం, లేకపోతే గమ్ముగా అయిపోదాం హ్మ్. అని ఆలోచనలో ఉన్నాం. ఓకే. సో అనిల్ గారు మిమ్మల్ని తీసుకొని వెళ్ళారు. ఓకే.